హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు స్వీయ విశ్లేషణాంశంగా హారిక వేదుల మనం అనే స్ఫూర్తిదాయక అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను. వినండి. హారిక వేదుల మనం స్ఫూర్తి. ఇక వినండి స్వీయ విశ్లేషణ. సంస్థను పెట్టడం ఒకరి వల్ల అవుతుందేమో కానీ వ్యవస్థను నిర్మించడానికి మాత్రం తలో చెయ్యి వెయ్యాల్సిందే. నాటక రంగానికి సంబంధించి అలాంటి వ్యవస్థను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు హారిక వేదుల. అందుకోసం మనం అంటూ కళాకారుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. ఇంతకీ ఇదంతా ఆమె ఎందుకు చేస్తున్నారంటే, నాది ఇంజనీరింగ్ నేపథ్యం. అమెరికా వెళ్ళి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో ఎంఎస్ చేశా. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్లో ఎనలిస్ట్గా ఉద్యోగం చేశా. కానీ ఆ కెరియర్ సంతృప్తినివ్వలేదు. ఎందుకంటే నా ఆలోచనలన్నీ నాటకరంగం చుట్టూ తిరిగేవి. దాంతో ఏడాదికే ఉద్యోగం మానేసి తిరిగి ఇండియా వచ్చా. నాటక రంగంలోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టాను. 2010 నుంచి ఇందులోనే కొనసాగుతున్నా. నటిగా మొదలుపెట్టి రచన, దర్శకత్వం, ఇప్పుడు నిర్మాతగానూ మారా. డ్రామా నాన్ నాటక బృందంలో సభ్యురాల్ని. పాష్ పోరిస్ పేరుతో 2016లో వచ్చిన ఒక వెబ్ సిరీస్లోనూ నటించా. నాకు పాప, తనకు 5 ఏళ్ళు. పిల్లలకు మ్యాథ్స్, సైన్స్ చదువులు అవసరమే. వాటితో పాటే సృజనాత్మకత ఉంటే వారిలోని అనవసర భయాలు, అనుమానాలు చాలా వరకు పోతాయి. చాలా చిన్న వయసులోనే ఈ రంగంలోకి వస్తే వ్యక్తిగత జీవితంలో, కెరియర్లో ఉన్నంతగా ఎదగగలరు కూడా. అందుకు నేనే ఉదాహరణ. వైజాగ్లో పుట్టిన నేను మదురై, జాంబియా, అదే ఆఫ్రికా, అక్కడ పెరిగా. నాకు చాలా బిడియం. నలుగురిలో కలిసేదాన్ని కాదు. నేనేమీ చేయలేననుకునేదాన్ని. కానీ స్కూల్లో నాటకాల వైపు ప్రోత్సహించారు. అలా ఓసారి ఆడిషన్స్కి వెళ్తే ప్రధాన పాత్ర చేసే అవకాశం వచ్చింది. దానికి బహుమతి వచ్చింది. అప్పటి నుంచి నా ప్రవర్తన మారింది. మా పాప భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు హైదరాబాదులో సృజనాత్మక రంగాలను ప్రోత్సహించాలనే నిర్ణయానికి వచ్చా. అందుకోసం వి యాజ్ కలెక్టివ్ అనే దాన్ని 2023లో ప్రారంభించా. ముందుగా నాకు పరిచయం ఉన్న నాటక రంగంతో దీన్ని మొదలుపెట్టా. అలా ప్రారంభమైందే మనం థియేటర్ ఫెస్టివల్. 10 ఏళ్ల కిందట నాకు ఎలాంటి అవకాశాలు ఉంటే బాగుండనుకునేదాన్నో దీని ద్వారా వాటిని కల్పిస్తున్నాను. నెల రోజుల పండుగ. మనంతో నాటక రంగం పైన ఆసక్తి ఉండే వ్యక్తుల్ని ఒక దగ్గరకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నా. నాటకం అంటే నటులు, దర్శకులే కాదు, రచయితలు, గాయకులు, సంగీతం అందించేవాళ్ళు, లైట్, స్టేజ్ సెట్ చేసేవాళ్ళు ఎందరో ఉంటారు. ప్రతి ఒక్కరికి వీటిలో ఏదో ప్రతిభ ఉంటుంది. దాన్ని బయటపెట్టేలా స్ఫూర్తి నింపడమే మనం ఉద్దేశ్యం. ఏదో ఒకరోజు నాటకం ఉంటే వస్తారు, చూస్తారు, వెళ్తారు. కానీ మేము నెల రోజుల పాటు దీన్ని నిర్వహిస్తున్నాం. నాటకాలతో పాటు వర్క్షాపులు, ప్యానల్ డిస్కషన్లు పెడుతున్నాం. దాంతో చర్చ మొదలవుతుంది, అనుబంధాలు పెరుగుతాయి. అప్పుడే ఆసక్తుల్ని స్వేచ్ఛగా చెప్పగలరు. కలిసి చూద్దాం, కలిసి చేద్దాం, కలిసి మాట్లాడదాం అనేలా మనంను తీర్చిదిద్దాం. వయస్సు, భాష, ఆడ మగ తేడాలు ఏవీ లేకుండా అందరినీ కలిపేలా చేస్తున్నాం. హైదరాబాద్ చిల్డ్రన్ థియేటర్ ఫెస్టివల్ వాళ్ళని దీనిలో భాగం చేశాం. ఆల్మండ్ హౌస్ ఫౌండేషన్ దీనికి మద్దతిస్తుంది. ఈసారి
టుగెదర్ వి బిలాంగ్ అనే థీమును తెచ్చాం. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఒకరి గురించి మరొకరు ఎలా ఆలోచిస్తారు, ఏం మాట్లాడుకుంటారు, ఈ థీమ్తో ఈసారి నాటకాలు ఉండేలా రూపొందించాం. కన్నడ, హిందీ, ఇంగ్లీష్ ఇలా భిన్న భాషలు, ప్రాంతాలకు చెందిన ప్రదర్శనలు ఉన్నాయి. నగర వ్యాప్తంగా పలు వేదికలపై నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు వివిధ తేదీల్లో వీటిని ప్రదర్శిస్తున్నాం. ప్రాజెక్ట్ డార్లింగ్, ఊర్మిళ, షికార్, హీ, ద గోస్ట్ ఆఫ్ ది మౌంటైన్స్ ఇలాంటి నాటకాలు ఈసారి ఉన్నాయి. మొదటి ఎడిషన్కి స్పందన బాగా వచ్చింది. ఈసారి కూడా అన్ని వయసుల వారు పెద్ద ఎత్తున వస్తున్నారు. స్థానికంగా అద్భుతమైన నాటక వాతావరణాన్ని అభివృద్ధి చేయాలనేదే మా ప్రయత్నం. వి అజ్ హౌస్ పేరుతో బంజారా హిల్స్లో ఒక వేదిక తెస్తున్నాం. ఇక్కడ శిక్షణకు, రిహార్సల్స్ చేయడానికి, ప్రదర్శనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీన్ని కళాకారులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చాలి అనేదే నా లక్ష్యం అంటూ హారిక వేదుల మనం అనేటువంటి స్ఫూర్తిదాయక స్వీయ విశ్లేషణను అందజేసిన మీదట మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో సాంస్కృతిక విభాగ సమాచారంగా వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.